బట్ అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దాదాపు 7 నెలల దాకా అవుతుంది కదా, ఎలా ఉందంటారండి మీరు పాలన? బాగున్న దాన్ని సరిగ్గా ఒక దారిలో ఒక క్రమంలో వెళ్తున్న దాన్ని మొత్తం అటు తిప్పి ఇటు తిప్పి గజిబిజి గందరగోళం చేసి ఎటూ తేలని పరిస్థితిలో ఉంచేశారు. ఇప్పుడు ఈ రోజున ఏ ఏ వ్యవస్థలు అయితే జగనన్న ప్రభుత్వంలో అమలు జరుగుతూ ఉన్నాయో ఆ వ్యవస్థలన్నింటినీ నీరుగార్చేశారు. అది నాడు నేడు అవ్వచ్చు, లేదా ఆరోగ్య వ్యవస్థ అవ్వచ్చు, లేదా రైతున్నకి అండగా నిలిచేటువంటి రైతు భరోసా లాంటి వ్యవస్థలు అవ్వచ్చు. అవేమీ కూడా ఈ రోజున లేవు. ఈ రోజున ఒక మహిళలు బాధపడుతున్నారు, ఒక రైతు బాధపడుతున్నారు, అలాగే ఒక విద్యార్థులు బాధపడుతున్నారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ఎక్కడా సంతృప్తికరంగా లేదనేది అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. మేడం అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మొన్న జరిగిన కాకినాడ విషయంలో బియ్యం సీజ్ చేయడం, దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? నేను ఒక్క విషయం అడుగుతాను, ఆల్రెడీ సీజ్ అయిన షిప్ని మళ్ళీ సీజ్ ద షిప్ అనడం ఏంటి? నాకు అర్థం కాదు. అది ఆల్రెడీ సీజ్ అయ్యే ఉంది కదా, దాన్ని మళ్ళీ ఈయన ఒక లో యాంగిల్ కెమెరా పెట్టుకుని మంచిగా ఒక వెనకాల మ్యూజిక్ వేసుకుని చక్కగా ఇలా హెయిర్ పై సీజ్ ద షిప్ అంటే అది ఆల్రెడీ సీజ్ అయింది కదా సార్. జస్ట్ డౌట్ అంతే. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పు చేతల్లోనే ఉన్నారని మీరు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చెప్పు చేతలా ఏంటి అదంతా మనకు అనవసరం అండి. మనకేంటి, ప్రజలకి ఏమి చేస్తానన్నారు అవి చేస్తున్నారా చేయట్లేదా? ఎవరెవరు చెప్పు చేతల్లో ఉంటే మనకెందుకు చెప్పండి? ప్రజలు ఇచ్చిన హామీలు చేస్తున్నారా, ప్రజలకి ఇచ్చిన మాటలు నెరవేర్చుకుంటున్నారా, దాని మీద మాత్రమే మేము మాట్లాడతాం. ఎవరు చెప్పు చేతుల్లో ఉన్నారు ఇదంతా మాకు అనవసరం. దాని గురించి అసలు మేము మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు.